హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. ఓకే, మనం హ్యాండ్ వర్క్ ఎలా చేసుకోవాలి బ్లౌజులకి అనేది చూస్తున్నాం కదా. ఇది చూసారా, నేను ఫ్లవర్ కుట్టించినది. ఇలాంటివన్నీ కూడా మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడానికి చాలా అందంగా ఉంటాయి. అంటే లో బడ్జెట్లో అయిపోతే మీకు తక్కువ బడ్జెట్లో అయిపోద్ది, ఇంకా చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఓకే, మన కాటన్ శారీస్కి కానీ ఇంకా బ్లౌజెస్కి బయటకి ఇచ్చి ఎక్కువ అమౌంట్ అవుతుంది. 2000 శారీ ఉంటే 1500 1000 రూపీస్ అలా వర్క్కి అవుతుంది. అంత పెట్టుబడి పెట్టడం ఎందుకు అని అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా మనం బ్లౌజ్కి చేసుకుని వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కాజా కుట్టండి. కాజా కుట్టుని ఎలా కుట్టాలి అనేది, ఇది కాడ కుట్టు ఆల్రెడీ నేను మన వీడియోలో చూసాం కదా. ఇది కాజా కుట్టు, చిన్న కొందని పెట్టాను మధ్యలో. కాజా కుట్టు ఎలా కుట్టాలనేది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం వర్క్ చేసేటప్పుడు మనకి బ్యాక్ పెయిన్ వస్తుందంటారు, నెక్ పెయిన్ వస్తుందంటారు కదా. మనకు అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఎలాగా బ్లౌజెస్ కుట్టేటప్పుడు చిన్న ఫ్రేమే అరేంజ్ చేసుకుంటాం కాబట్టి, అదే మగ్గం లాంటిది కాదు కాబట్టి మనం ఒళ్ళోనే పెట్టుకుని కుడతాం కదా. మనకి బ్యాక్ పెయిన్ అది రాకుండా ఇలా మన మోచేతులు అనేవి ఇలా ఒక దిండు వేసుకుని మన ఒళ్ళో ఒక దిండు వేసుకుని ఆ దిండు మీద పెట్టుకుని ఇలా కుడితే మనకి కొంచెం కళ్ళకి ఎదురుగా ఉంటుంది. మనకి బ్యాక్ పెయిన్ అనేది, నెక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు చూసారా, నేను చిన్న థ్రెడ్ ఎక్కించాను. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కార్నర్స్లో ఎలా తిప్పాలనేది తెలుస్తుంది. స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఇవి కాజా కుట్టును కుట్టడానికి పైనుంచే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ ఒక రింగ్లా ఫామ్ అవుతుంది ఇలా. ఓకే, మీరు నేర్చుకునేటప్పుడు, మీరు కుట్టేటప్పుడు డైరెక్ట్గా ట్రయల్స్ వేయకుండా ఒక చిన్న క్లాత్ తీసుకుని దాని మీద ఇలా ట్రయల్స్ వేస్తే మీకు అది పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకునే వరకు కూడా అలా ట్రై చేస్తూనే ఉండండి, వస్తుంది. చూసారా, నీడిల్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇక్కడ దీనికి ఆల్రెడీ నేను వేసిన దానికి, నేను నీడిల్ పైకి పెట్టిన దానికి చిన్న చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ నీడిల్కి వచ్చడం చూడండి. మనం ఇదంతా ఫామ్ చేసుకోవచ్చు. ఇదంతా మనకు ప్లేస్ ఉంది అంటే 3 పెటల్స్ కుట్టేసరికి ఇదంతా ఫిల్ అయిపోద్ది, ఈ పెటల్స్ కూడా ఫిల్ అయిపోతాయి అన్నమాట. అంత గ్యాప్ ఇచ్చుకోవాలి. అంత గ్యాప్ ఇస్తే మనకి ఈ ఈ ఈ థ్రెడ్కి మధ్యలో చూసారా క్లాత్ కనిపిస్తుంది, అదే అందంగా ఉంటుందండి కుట్టుకి. ఇలా చాలా ఈజీగా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది, అందంగా కూడా ఉంటుంది. ఇది బ్లౌజెస్కి మనం లీవ్స్ అవి కుడతాం కదా, ఇలా ఒక్కొక్క చిన్న చిన్న పెటల్స్ వచ్చిన వాటికి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కార్నర్ వచ్చింది కదా, కార్నర్లో చాలా డౌన్గా వేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఇక్కడికి తీసాను కదా థ్రెడ్, నెక్స్ట్ థ్రెడ్ ఇక్కడికి వస్తుంది అంటే ఈ పెటల్ ఇక్కడ కంప్లీట్ అయ్యిందని అర్థం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పెటల్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ పెటల్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం పైకి అనమాట ఈ పెటల్కి. చూసారు, దీనికి చిన్న డిఫరెన్స్ ఎక్కువ వచ్చింది కదా, అలా రావాలి. కరువు వచ్చింది కదా ఇక్కడ, ఇలాగా అలా వస్తేనే ఆ పెటల్ ఇది వేరే పెటల్, ఇది వేరే పెటల్ అని తెలుస్తుంది అన్నమాట. ఇలా కుట్టాలి. చూసారా, ఇక్కడికి థ్రెడ్ అయిపోతుంది కదా, చాలా చిన్నది ఉంది, మరి ఇంక వేయడానికి అవ్వదు. ఇప్పుడు చూసారా, మీకు చిన్న కన్ఫ్యూజ్ రావచ్చు. ఇక్కడ థ్రెడ్ అయిపోయింది కదా, పైన దించాలా కింద దించాలా, ఎక్కడ ముడి వేయాలి అని. పైన మనం ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే దించుకోవాలండి. దించుకున్న తర్వాత దీన్ని ముడి వేసుకోవాలి. ముడి వేసుకోవడం అంటే మనం నార్మల్ ముడి వేసేసుకోవచ్చు. మనం హెమ్మింగ్ చేసినప్పుడు థ్రెడ్ లాక్ చేస్తాం కదా, అలా లాక్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, థ్రెడ్ అయిపోయింది కదా, అక్కడ లాక్ చేసాం కదా. చూడండి, మనం ఎక్కడైతే ముడి వేసామో మళ్ళీ అక్కడి నుంచే పైకి తీయాలి. ఓకే, ఇక్కడ ఒకటి చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఎక్కడైతే ముడి వేసుకున్నామో అక్కడి నుంచే పైకి తీస్తే అక్కడి నుంచే మనకి కుట్టు అనేది మళ్ళీ క్లియర్గా అందులో కలిసిపోద్ది అన్నమాట, వేడిగా రాకుండా ఉంటుంది. ఇలా మళ్ళీ షార్ట్గా కార్నర్ అనేది
చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని ద్వారానే కదా ఈ పెటల్ వేర్ ఆ పెటల్ వేర్ అనేది తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పెటల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇలా పెటల్స్ అన్నీ పూర్తి చేసుకోవచ్చు. మన చిన్న రౌండ్ సర్కిల్ కూడా ఇలా రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ని కూడా కాజా కుట్లా కుట్టుకోవచ్చు. ఈ పెటల్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇందాక ఆల్రెడీ మనం ముడేసుకున్నాం కదా, సేమ్ అలానే ముడేసుకోవచ్చు. అయిపోయింది, నేను ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా వస్తుంది అన్నమాట కాజా కుట్టు. ఓకే, మనం ఈ ఫ్లవర్స్ వేసుకోవాలన్నా ఇలా చిన్న చిన్న పెటల్స్ సింగిల్గా కూడా మీరు పెటల్స్ అనేవి కుట్టుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.